బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానే పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానే పాదము. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీరామ జయ జయ రామ. అన్నమయ్య రామకీర్తనలో తత్వాన్ని తెలిపే కీర్తన, తర్వాత రామకథనంతటిని అందించిన సంస్కృత కీర్తనని స్మరించుకున్నాం. ఇప్పుడు తెలుగులో అన్నమయ్య అందించిన కీర్తనల్లో మరొక కీర్తన. ఇది మొత్తం రామకథనంతటిని తెలియజేస్తున్నది. అన్నమయ్య రామకీర్తనలు ఇంచుమించు ప్రతి కీర్తన మొత్తం రామకథని చెప్తూనే ఉంటుంది. కౌసల్యానందన రామ కమలాప్త కుల రామ భాసుర వరద జయ పరిపూర్ణ రామ. కౌసల్యానందన రామ, కౌసల్యాదేవికి ఆనందం కలిగించిన రామ. ఒకటి కౌసల్యానందన అంటే కౌసల్యకు పుత్రుడైనటువంటి ఓ రామ, అనగా కౌసల్యకు పుత్రునిగా అవతరించిన విష్ణురామ. కమలాప్త కుల రామ, అవతరించింది కమలాప్త కులము. కమలాప్తుడు అంటే సూర్యుడు అనర్థం. కమలాప్త కులరామ అంటే సూర్యవంశంలో ఉద్భవించిన రామ. భాసుర వరద, భాసుర అంటే ప్రకాశమానమైన వరద, వరములనిచ్చువాడు. ఆయన ఇచ్చిన వరములు ప్రకాశ వరములు. ప్రకాశమనగా జ్ఞానము అని ఒక అర్థం. జ్ఞానమే వరముగా ఇచ్చేవాడు ఆయన. ఎందుకంటే తారక బ్రహ్మము గనక బ్రహ్మజ్ఞాన ప్రదాన అనేటువంటి భావం తీసుకోవచ్చు. ఇంకో భావంలో ఆయన ఇచ్చిన వరములు ఏదో అల్పాల్పంగా ఇవ్వడు, ఆయన ఒక పరిపూర్ణంగా గొప్పగా ఇస్తాడు. అది గొప్పవైన వరములు ఇచ్చువాడు భాసుర వరద. మొత్తం రామాయణంలో రామావతారం చేసిన పనే భాసుర వరద. ఎందరినో గొప్పగా అనుగ్రహించాడు. ఇంకెవ్వరూ ఇవ్వలేని వరములు ఇచ్చాడు ఆయన. మోక్షమనే గొప్ప వరాన్ని ప్రసాదం చేశాడు. అందుకు ఆయన వరం కోసమని ఆయన అవతరించక ముందు నుంచే కాచు కూర్చున్నారు. అటు అహల్య, అటు తర్వాత గౌతముడు, శరభంగుడు, సుతీక్ష్ణుడు మొదలైన మహర్షులు, శబరి మొదలైన భక్తులు, వీరందరూ కూడా రామచంద్రమూర్తి అవతరించక ముందు నుండే ఆయన కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకు? ఎవరీ ఇవ్వలేని వరములు ఆయన ఇచ్చాడు. ఆయన ఇచ్చిన వరములు, ఆయన చూపించిన అనుగ్రహం నేటికి మనందరం గానం చేసుకునేటువంటి భాసురమైన కీర్తితో ప్రకాశిస్తున్నాయి. అందుకు భాసుర వరద జయ పరిపూర్ణ రామ. జయ అంటే జయము కలుగాక. ఇది జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః అని చెప్పినట్లుగా రాముడు ఎల్లవేళలా జయస్వభావం కలవాడు, అన్నిటా మించినవాడు. అందుకు జయ పరిపూర్ణ రామ. ఇక్కడ కూడా పల్లవిలోనే రామావతార తత్వం చూపించారు. పరిపూర్ణుడు రాముడు. పరిపూర్ణ అనే మాటకి పరిపూర్ణుడు కేవలం పరబ్రహ్మం మాత్రమే. అందుకు పరిపూర్ణ రామ అంటే పరబ్రహ్మస్వరూపుడైన రామ ఒక అర్థము. పరిపూర్ణ రామ అంటే పరిపూర్ణమైన ఆదర్శ గుణములతో ఉత్తమ మానవుడిగా అవతరించినటువంటి వాడు కనుక పరిపూర్ణ రామ. జయ పరిపూర్ణ రామ అలాగాని తీసినట్లయితే జయమే సంపూర్ణముగా కలవాడు అంటే రామచంద్రమూర్తికి అపజయము లేదు. అంతేకాదు, రాముడి పేరు చెప్పుకుని పని చేస్తే ఆ పనికి కూడా అపజయం ఉండదు. ఇది మనకు రెండు చోట్ల కనబడుతుంది. రామచంద్రమూర్తి స్మరణ చేస్తూ హనుమ బయలుదేరతాడు సముద్ర లంఘనం. హనుమంతుడు జయాన్ని సాధించాడు. దేనివల్ల? రాముని వల్లే అంటాడు ఆంజనేయ స్వామి వారు. అందుకే రామనామాన్ని, రామస్వరూపాన్ని మననం చేసుకున్నాడు. అధ్యాత్మరామాయణంలో గొప్ప భావం ఉన్నది. రామనామం పలికితేనే దాటలేని సంసార సముద్రాన్ని దాటుతారే, ఆ రాముడు స్వయంగా ఇచ్చిన రామనామ అంకిత ఉంగరం నా దగ్గరున్నది. నేను ఈ శతయోజన విస్తీర్ణమైన సముద్రం దాటడం ఆశ్చర్యమా అన్నట్టు ఆంజనేయ స్వామి వారు. అందువల్లనే కేవలం సముద్రాన్ని దాటమే కాదు, మొత్తం రామకార్యాన్ని సులభంగా దాటించినటువంటి వాడయ్యాడు ఆంజనేయ స్వామి వారు. దీనికి కారణం రామచంద్రమూర్తి యొక్క జయస్వభావం. ఇంకో కోణంలో మనం పరిశీలించినట్లయితే లక్ష్మణస్వామి ఇంద్రజిత్తుని సంహరించేటప్పుడు ప్రకటించినటువంటి మంత్రం కూడా ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దాశరథిర్యది పౌరుషేష అప్రతిద్వంద్వ శరైణం జహి రావణిం అంటాడు. ఇక్కడ ఈ చెప్పేటప్పుడు రామచంద్రమూర్తి ధర్మాత్ముడై సత్యసంధుడైనట్లయితే ఈ బాణము ఈ రావణిం అంటే రావణపుత్రుడైన ఇంద్రజిత్తును సంహరించుగాక అని ఐంద్రాస్త్ర ప్రయోగం చేస్తాడు.
దానితో ఇంద్రజిత్తు మరణిస్తాడు. అంటే ఇప్పుడు లక్ష్మణస్వామి చెప్పిన పలుకులన్నీ సత్యములే. ఒక్కసారి రామచంద్రమూర్తిని స్మరిస్తే చాలు అసాధ్యమైన జయాన్ని కూడా సాధ్యం చేసుకున్నాడంటే రాముడి జయ స్వభావం ఎలాంటిదో మనకు తెలుస్తున్నది. రాముడి స్వభావము జయము, రాముని ప్రభావము జయము. అందుకే ఆయనలో జయముంది, ఆయన తలచే వారికి జయమున్నది. అందుకే జయ పరిపూర్ణ రామ అని చెప్పడంలో రామావతార లక్షణం చూపిస్తున్నాడు. ఇక్కడ మహాత్ముల రచనలు ఇంత విశేషంగా ఉంటాయి. కేవలం పొగడ్తలతో కూడిన పదాలన్నీ ఒక దగ్గర పెట్టడం కాదు, ఆ పదాల్లో ఒక స్వారస్యం ఉండాలి. అందుకే జయ పరిపూర్ణ రామ అనడంలో చూపించిన గొప్పతనాన్ని గమనించుకున్నాం. మునుప దశరథ రాముడవై తమ్ములు నీవు జనించి తాటక జంపి జన్నముగాచి. ఇక చరణాలంతా కూడా రామకథ చాలా స్పష్టంగా తెలుస్తూనే ఉంటుంది. మునుప దశరథ రాముడవై తమ్ములు నీవు జనించి, తమ్ములు నీవు అంటే సోదరులతో సహా నువ్వు జనించి, తాటక జంపి జన్నముగాచి, జన్నముగాచి అంటే యజ్ఞమును రక్షించి, వెనుకొని హరువిల్లు విరిచి సీత వెండ్లాడి, దాని వెంటనే శివధనువును విరిచి సీతమ్మను పెళ్ళాడి, అనుమతి పరశురాముని చేయి గైకొంటివి. ఇక్కడ పరశురాముని యొక్క అనుమతి స్వీకరించావు. ఈ మాట చెప్పడంలో ఒక ఔచిత్యాన్ని చూపిస్తున్నారు. పరశురామ గర్భభంగం ఒక విధంగా పరశురాముడు తన చేతిలో ఉన్న వైష్ణవధనువుని రామచంద్రమూర్తికి అప్పగించడమే. తద్వారా స్వామి ఇంక నువ్వు లోకరక్షణ చెయ్యవయ్యా, అధర్మాన్ని శిక్షించవయ్యా అంటూ పరశురాముడు ఆ విష్ణుధనువునిచ్చాడు. ఆ విష్ణుధనువుతో పాటు ఆ మునుల అనుమతిని అతను తీసుకున్నట్లుగా ఉన్నది ఆ భావం. అందుకే అనుమతి పరశురాముని చేయి గైకొంటివి, సుప్పనాతి శిక్షించి. శూర్పణఖ అనే మాటకి తెలుగువారు చేసినటువంటి పదము సుప్పనాతి. అన్నమయ్య కాలానికి అది ప్రసిద్ధి చెంది ఉన్నది. అందుకే సుప్పనాతి శిక్షించి సొరిది ఋషులగాచి, జాడ తెలిసేటట్లుగా ఋషుల్ని రక్షించి, అప్పుడే కరదూషణాదుల కొట్టి చొప్పుతో మాయామృగము శోధించి హరించి కప్పి హనుమంతు బంటుగా నేలుకొంటివి. ఇక్కడ సొరిది ఋషులగాచి అనడంలో కీలకమున్నది. ఋషులను రక్షించుతూ అరణ్యంలో సంచరిస్తూ అందులో భాగంగానే అసుర సంహారం చేశావు. మాయామృగము శోధించి హరించి, ఆ మాయలేడిని వెతికి దాన్ని కొట్టి హనుమంతు బంటుగా నేలుకొంటివి. సొలసి వాలి నడచి సుగ్రీవు గూడుక జలధి బంధించి లంక సాధించి వెలయ రావణు గెల్చి విభీషుడిని మన్నించి చలగితి అయోధ్యలో శ్రీ వెంకటేశుడా. ఈ కీర్తన వింటూ ఉంటే ఇదివరకు కీర్తనలాగా మొత్తం రామకథంతా చెప్పారండి అనిపిస్తుంది. కానీ ఇందులో ఒక ప్రత్యేకత ఉన్నది. ఇది చరణాన్ని చెప్పి తర్వాత తెలుసుకుందాం. సొలసి వాలి నడచి సుగ్రీవు గూడక జలధి బంధించి. అక్కడ వాలి యొక్క గర్వాన్ని అణచి సుగ్రీవునితో కలిసి సముద్రాన్ని బంధించి లంకని సాధించి రావణుని గెలిచి విభీషణుని ఆదరించి అయోధ్యలో చలగితివి అనగా అయోధ్యలో పట్టం కట్టేవు ఓ వెంకటేశ రామ అని నమస్కరించారు. ఇక్కడ చిత్రం ఏంటంటే మొత్తం రామకథ చెప్పడంతో పాటు జయ పరిపూర్ణ రామ అని చూపించారు కదా. రాముడి యొక్క జయమేంటో ఇక్కడ వర్ణించారు. హరువిల్లి విరచడం, సీతమ్మని పెండ్లాడడం, పరశురామునిచే అనుమతి పొందడం, ఇవన్నీ కూడా జయస్వభావమే. ప్రతిదీ గెలుపుని సూచిస్తూ ఉన్నటువంటిదే. అందుకే ప్రతాపము, విజయము ఈ రెండు ఈ కీర్తనలో చూపిస్తూ జయ పరిపూర్ణ రామ అనే మాటకి వ్యాఖ్యానమా అన్నట్లుగా ఈ కీర్తన రచించారు. ఇది జయలక్షణం కలిగిన రామ సంకీర్తనం అని భావన చేయవచ్చు. మరి ఒక చోట తారకమూర్తిగా చూపిస్తున్నారు. ఇక్కడ తారకమూర్తి అంటే రామకథంతా తారకమే, అంటే మోక్షకారకమే. పైగా కష్టాల నుంచి దాటిస్తుంది కనుక తారకం. ముందు ప్రాథమికంగా పై కనబడే భౌతిక బలం ఏంటయ్యా అంటే అప్పుడున్న కష్టాల నుంచి కాపాడుతుంది. మొత్తం రామాయణంలో ఒక్కొక్క కాండాల్లో ఒక్కొక్క ఘట్టము కొన్ని గ్రహబాధల్ని, గ్రహాల్లో ఉన్న దుర్దశల్ని కూడా పోగొడతాయి. అది ఋషులు ఆ క్రమంతో చూపించారు. అందుకే రామాయణ పారాయణం ఒక పెద్ద దీక్ష. అలాగా మనల్ని అనేక కష్టాల నుంచి దాటించే శక్తి రామకథలో ఉన్నది. అలా కాకుండా క్రమంగా అజ్ఞానాన్ని పోగొట్టి మోక్షాన్ని ఇచ్చే తారక లక్షణము దాగి ఉన్నది. అందుకని తారక బ్రహ్మము. ఇతడు తారక బ్రహ్మమీతడు సర్వేశ్వరుడు రతికెక్క గొలిచినా రక్షించునితడు. ఈ పల్లవిలోనే రామచంద్రమూర్తి అంటే ఏమిటి, ఆయన్ని ఏ విధంగా సేవించాలి, సేవిస్తే ఏమొస్తుంది, మొత్తం ఈ 4 అంశములు చూపిస్తున్నారు ఇక్కడ. ఇతడు తారక బ్రహ్మము, ఇతడు సాక్షాత్తు తారక బ్రహ్మము పరమాత్మ. ఆ పరమాత్మే సృష్టి స్థితిలయలు చేసేటప్పుడు సర్వేశ్వరుడు అవుతాడు. ఆ సర్వేశ్వరుడు కూడా ఈయనే. అందుకే ఇతడు తారక బ్రహ్మము, ఈతడు సర్వేశ్వరుడు. మొత్తానికి ఎప్పుడైనా మనం ఎవరిని కొలుచుకోవాలి అంటే సర్వేశ్వరుని కొలుచుకోవాలి, తారక బ్రహ్మముని తెలుసుకోవాలి.
ఆ తెలుసుకోవలసిన పరబ్రహ్మమైన తారక బ్రహ్మము ఇతడే, కొలుచుకోవలసిన సర్వేశ్వరుడు ఇతడే. అందుకే ఇది ఎలా కొలుచుకోవాలంటే రతికెక్క గొలిచేనా, ఈ మాట చాలా విశిష్టంగా ప్రయోగించారు. ఎక్క అంటే మీరా, మించ అని అర్థం. రతికెక్క అంటే రతి మించిపోయేటట్లుగా ఈయన కొలుచుకోవాలి. రతి అంటే మక్కువ, ఆసక్తి అని అర్థం. ఎలా కొలుచుకోవాలయ్యా రామచంద్రమూర్తిని అంటే ఎంతో ఆసక్తితో, మక్కువతో, ప్రేమగా కొలుచుకోవాలట. ప్రేమ ముప్పిరుగుని వేళ నామము పలికేవారు ఎందరో మహానుభావులు అంటారు త్యాగరాజ స్వామి వారు. అందుకే ఇక్కడ ప్రేమ ముప్పిరుగును అనే శబ్దం ఎలాంటిదో ఇక్కడ రతికెక్క అనేటువంటి శబ్దం కూడా అలాంటిది. అందుకు సా పరానురక్తిరీశ్వరే అని శాండిల్య మహర్షి భక్తి గురించి నిర్వచిస్తూ గొప్ప మాట చెప్పారు. సా పరా అనురక్తి ఈశ్వరే, పరమాత్మపై అత్యంత ఉత్కృష్టమైన అనురక్తి ఉంటే దానికి భక్తి అని పేరు అన్నారు. ఇక్కడ అనురక్తే భక్తి. అయితే అను అంటే ఎడతెగని, రక్తి అంటే ప్రేమ. ఆ ఎడతెగని పరా అత్యంత ఉత్కృష్టమైన రక్తి ఉండాలి. ఆ పరా రక్తే ఇక్కడ రతికెక్క అని మాట వేశారు. ఇక్కడ అక్కడ అనురక్తి అంటే ఏమిటి, ఇక్కడ రతి అంటే అది. అందుకు భగవద్రతి ఆత్మరత్యవిరోధేన ఇలాంటి మాటలు నారదుల వారు భక్తి సూత్రాలు మనకు చెప్తారు. అందుకు పరమాత్మ యందు రతి, ప్రీతి ఉండాలి. ఆ ప్రీతి ప్రేమ, అందుకే సత్వస్మిన్ పరమ ప్రేమ రూప అని భక్తి నిర్వచనం. అలాంటి ప్రేమాత్మకమైన చిత్తవృత్తితో ఈయన్ని కానీ కొలుచుకుంటే ఈయన తప్పకుండా రక్షిస్తాడు. ఇక్కడ రాముడు రక్షక స్వరూపుడుగా చెప్పబడుతున్నాడు. ఆయన ఎవరెవరిని ఎలా ఎలా రక్షించాడో తర్వాత తెలుస్తున్నది. అందుకు రామమూర్తి రక్షకుడు. అయితే ఆయన రక్షణ పొందాలి అంటే ప్రేమ మీరుగా కొలుచుకోవాలి. మనకు ప్రేమ ఉంటే ఆయనకి రక్షణ అనేటువంటి గుణం కనబడుతుంది. అందుకే భక్తి కలవాడికే ముక్తి, అదే రామచంద్రమూర్తి ఇచ్చే రక్షణ. అటువంటి రక్షకమూర్తికి నమస్కరిస్తూ సర్వం శ్రీరామార్పణమస్తు.